వైసీపీ అంటే ఎవరైనా సరే భయపడాల్సిందేనా? పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. సామాన్య ప్రజలైనా, బడా పారిశ్రామికవేత్తలైనా, ప్రతిపక్ష నేతలైనా, సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే తేడా లేదనే పరిస్థితిగా మారిపోయింది. తమకు వ్యతిరేకంగా ఎవరైనా సరే మాట్లాడితే చాలు, చిన్న వార్నింగ్ ఇస్తే సరిపోతుంది, ఇక అంతే, అంతా దారికొచ్చేస్తారు. వైసీపీలో పరిస్థితి చూస్తే ఇదే నిజమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యతిరేకం ఉన్నది మీకు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. నన్ను చేసి 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడినాళ్ళకి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మా మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు చేసుకుంటాం. సరిగ్గా 3 రోజుల క్రితం ఒక మాట, ఇప్పుడో మాట. ఇలా మాట మార్చిన వ్యక్తి ఎవరో కింది స్థాయి కార్యకర్త కాదు, ఆయన ఓ ప్రజా ప్రతినిధి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. పూతలపట్టు నియోజకవర్గం ఎంఎస్ బాబు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గాల మార్పులు చేర్పుల్లో భాగంగా కొందరు సిట్టింగ్లను జగన్ పక్కన పెడుతున్నారు. ఇందులో ఎక్కువగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల అభ్యర్థులను జగన్ మారుస్తున్నారు. ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసిన ఎంఎస్ బాబు కార్యకర్తలతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ చేపట్టిన మార్పులు చేర్పులపై కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు లేదని జగన్ చెప్పడంపై ఎంఎస్ బాబు విమర్శలు చేశారు. ఐపాక్ సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తున్నారని, అయితే డబ్బులిస్తే ఐపాక్ వాళ్లు సర్వే రిపోర్టును తారుమారు చేస్తారని కూడా ఆరోపించారు. టికెట్ల అంశంలో వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందని, దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వ్యతిరేకం ఉన్నది మీకు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. నన్ను చేసి 5 ఏళ్ళు మేము కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడినాళ్ళకి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మా మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు చేసుకుంటాం. వ్యతిరేక వాళ్ళకి మీద దళితుల మీద ఎంత బురద చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమిటి న్యాయం చేస్తారు మీరు? దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో రోజు కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం, చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల. కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను. వాస్తవం అంటే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు. తెలియజేస్తాం, చెప్తామన్నారు, కానీ ఇంతవరకు క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చినప్పుడు 100% ఇంత మాట్లాడు. నేను ఎవరు కూడా వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు, మాట్లాడను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రెడ్లు అంటే నా ప్రాణం. ఆ రోజు నుంచి నేను బతికింది కూడా ఆడుతానే. నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది నేను ఎప్పుడు రాను. ఎందుకంటే ఆ పార్టీ కోసం వేరే దానికోసం విమర్శ చూడకాదు, నాకు న్యాయం అడుగుతున్నాను, అంతవరకే. వచ్చేసి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జడ్పీటీసీగా కూడా గెలవలేని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించామన్నారు. ఎమ్మెల్యే ఇంకిత జ్ఞానంతో వ్యవహరించాలంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అతను మొట్టమొదట తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. అతను ఒక జడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి. ఆయన్ని ఏ విధంగా తీసుకొచ్చాము, ఆయనకు ఏ విధంగా అండగా నిలిచాము, ఏ విధంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారిని శాసనసభ్యుని చేశాము. అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు.
ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ఎంఎస్ బాబు ఆత్మవిమర్శన చేసుకొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణమంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదని, ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ కోసమే కష్టపడతా, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్ జగన్ మేలు మరవలేనంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. మాకు హక్కు ఉండదు, మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. అది ఏ విధంగా మేము మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నది తప్ప మీకెందుకు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చూపించి ఈ విధంగా మా కుటుంబాన్ని చీల్చేదానికి మీరు ఉండారు. నేను ఒక సమన్వయకర్తంగా నేను మాట్లాడుతున్నాను. నా హక్కు కావాలని అడిగినాను తప్ప నేను వేరే విధంగా నేను మాట్లాడాల్సి. మా పెద్దడి గారు దేవుడు, ఆయన గుండెల్లో ఎప్పుడు మేము ఉంటాము. మేము ఆయన కోసం కష్టపడతాం, సమన్వయకర్తంగా ఉంటాము. మేము దళితులు కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాము. ఎందుకంటే నేను ఎక్కడో ఉండే ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు. ఆ విశ్వాసం ఎప్పుడుకు ఉంటుంది, కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు, మోసం చేయము. అది కూడా మీరు తెలుసుకోవాలా. మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామా, కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు. వెనకాల మోసం చేసేది మాకు లేదు. మేము మోసం చేయము. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాము. మా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటాము. మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆయన ముఖ్యమంత్రి సీట్లో మేము చూడాలని కూడా మేము కోరుకుంటాము. కానీ మోసం చేసే అలవాటు మాకు లేదు. మా మాకు పెద్దరెడ్డి గారు ఎప్పటికీ ఆయనతో ఉండి ఆయన దాంట్లో మేము పోతాం. కానీ ఆయన మాటికి ఎదిరించే వాళ్ళు కాదు. ఆయనంటే మా గుండెల్లో ఉంటారు. మా గుండెల్లో ఆయన ఒక దేవుడు. ఆయన కోసం ఎంతవరకు మేము పోరాడతాం కూడా మీ అందరికి తెలియజేస్తాను. వ్యతిరేకం ఉన్నది మీకు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి. మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. నన్ను చేసి 5 ఏళ్ళు మీకు కష్టపడినాము. 5 ఏళ్ళు కష్టపడినానికి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేకం ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ మా మీద వ్యతిరేకం ఏమున్నది నాకు అర్థం కాలేదు. వచ్చేసి వ్యతిరేకమైన మీద దళితుల మీద ఎంత బురద చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమిటి న్యాయం చేస్తారు మీరు? దళితులంటారు కదా, దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు. కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం, చేస్తున్నాను. కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల. కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను. వాస్తవం అంటే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు. తెలియజేస్తాం, చెప్తామన్నారు. కానీ ఇంతవరకు క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చినప్పుడు 100% ఇంత మాట్లాడు. నేను ఎవరు వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు, మాట్లాడను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రెడ్లు అంటే నా ప్రాణం. ఆ రోజు నుంచి నేను బతికేది కూడా ఆడుతానే. నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది నేను ఎప్పుడు రాను. ఎందుకంటే ఆ పార్టీ కోసం వేరే దానికోసం విమర్శ చూడకాదు. నాకు న్యాయం అడుగుతున్నాను, అంతవరకే. వచ్చేసి మాకు హక్కు ఉండదు, మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. అది ఏ విధంగా మేము మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నది తప్ప మీకెందుకు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చూపించి ఈ విధంగా మా కుటుంబాన్ని చీల్చేదానికి మీరు ఉండారు. నేను ఒక సమన్వయకర్తంగా నేను మాట్లాడుతున్నాను. నా హక్కు కావాలని అడిగినాను తప్ప నేను వేరే విధంగా నేను మాట్లాడాల్సి. మా పెద్దడి గారు దేవుడు, ఆయన గుండెల్లో ఎప్పుడు మేము ఉంటాము.
మేము ఆయన కోసం కష్టపడతాం, సమన్వయకర్తంగా ఉంటాము. మేము దళితులను కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాము. ఎందుకంటే నేను ఎక్కడో ఉండే ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు. ఆ విశ్వాసం ఎప్పటికి ఉంటుంది, కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు, మోసం చేయము. అది కూడా మీరు తెలుసుకోవాలా. మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామా, కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు. వెనకాల మోసం చేసేది మాకు లేదు. మేము మోసం చేయము. మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతాము. మా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటాము. మళ్ళీ కూడా మా ముఖ్యమంత్రి గారు వస్తారు. ఆయన ముఖ్యమంత్రి సీట్లో మేము చూడాలని కూడా మేము కోరుకుంటాము. కానీ మోసం చేసే అలవాటు మాకు లేదు. మా మాకు పెద్దరెడ్డి గారు ఎప్పటికీ ఆయనతో ఉండి ఆయన దాంట్లో మేము పోతాం. కానీ ఆయన మాటికి ఎదిరించే వాళ్ళు కాదు. ఆయనంటే మా గుండెల్లో ఉంటారు. మా గుండెల్లో ఆయన ఒక దేవుడు. ఆయన కోసం ఎంత